ఎమ్మెల్సీ నండి విఠల్ గారు మాట్లాడుతూ పలు ఆరోపణలు సత్యదూరమైన విషయాలు చెప్పడం జరిగింది. దాన్ని ఖండితామని ఇవాళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానివ్వండి, గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కానివ్వండి, పూర్తిగా కేంద్రం నుంచి వచ్చిన నిధులే. సీతక్క మంత్రి గారి రాజీనామా మేము కోరిన మాట వాస్తవం. ఎందుకు కోరినామంటే వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. 25 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందితే వెళ్ళి పరామర్శించే తీరిక కూడా లేదు. చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ వారు వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మేము ఆరోపణ చేసింది ఏంటంటే మంత్రి సీతక్క గారు ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్కు బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేయాలని కోరడం జరిగింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా ఈ ప్రాంత ప్రజలతోటి ఎన్నిక కాబట్టి ఎక్కడ చర్చకైనా సిద్ధం. మీరు వస్తారా, మీ మంత్రి గారు వస్తారా, ఎవరు వస్తారా అనేది మీరు టైం డేట్ డిసైడ్ చేయండి. కేంద్రం ఏమి నిధులు ఇచ్చింది ఏడాది పాటులో, రాష్ట్రం ఎన్ని నిధులు ఇచ్చింది, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క గారు ఎన్ని నిధులు ఇచ్చారు అనేది పూర్తిగా చర్చ పెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. కనీసం మీరు వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పడానికైనా మీరు ఈ చర్చకు వస్తే బాగుంటుందని నేను సూచిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.